బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ ఎన్టీ రామారావు మండల అధ్యక్షులు మేకల తిరుమలారెడ్డి స్వర్గీయ నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా రామచంద్రపురం మండల కేంద్రంలో ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు తిరుమలారెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మండలాల వ్యవస్థాపకుడు ₹2 బియ్యం ఆమోదకర్త సినీ ప్రపంచంలో మహా నటుడు ఎన్టీ రామారావు అని కొనియాడారు. ఆయన 28వ వర్ధంతిని పురస్కరించుకొని చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులివర్తి నాని ఆదేశాల మేరకు మండల నాయకులు కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించామని, ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త మహానాయకుడు బాటలో నడిచి మన పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తామని, పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత మన స్వర్గీయ ఎన్టీఆర్కే చెందుతుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జనార్దన్ చౌదరి, ఉమాపతి నాయుడు, చిన్నబాబు, ఢిల్లీ నాథరెడ్డి, జీవరత్నం, లక్కల సురేంద్ర నాయుడు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రామచంద్రాపురం మండల కేంద్రంలో మన ప్రీతమ నాయకులు పులివర్తి నాని గారి ఆదేశానుసారం ఆయన వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించే ఉద్దేశం బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలందరూ కూడా అధికారాన్ని రావాలని, వారి యొక్క అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారం రావడంతో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ₹2 కిలో బియ్యం, రైతుల కోసం విద్యుత్ స్లాబ్ సిస్టమ్ తీసుకురావడం, మండల వ్యవస్థను తీసుకురావడం, ఇట్లా ఎన్నో కార్యక్రమాలన్నీ కూడా స్వర్గీయ రామారావు గారు చేయడం జరిగింది. ఆయన ఆదేశానుసారం మండల వ్యవస్థ రావడంతో ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పనుల కోసం అన్నీ కూడా కావచ్చు, ఎండి ఆఫీసు, ఎంఆర్ఓ ఆఫీసు, పోలీస్ వ్యవస్థ అన్నీ కూడా మండల కేంద్రంలో ఉండడంతో ప్రజలకు సౌకర్యార్థంగా ఉంది. ఇటువంటి మహానాయకుడిని ఈరోజు తలుచుకుంటూ ప్రజల సంక్షేమం కోసం ఆయన ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ అన్ని విధాల బడుగు బలహీన వర్గాల కోసం ఈరోజు కూడా మన ప్రియతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో, జాతీయ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ కూడా ప్రజల కోసం పాటుపడుతూ ఉంది. అదేవిధంగా నాని గారు కూడా చంద్రగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటూ అందరికీ కూడా సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నారు. ఈరోజు స్వర్గీయ రామారావు గారిని స్మరించుకుంటూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈరోజు ఇక్కడ హాజరై ఆయన యొక్క వర్ధంతిని ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలియజేస్తున్నారు.